హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండి మెంతి ఆకుతో టేస్టీగా ఉండే చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలామంది పిల్లలు ఇలా చేదుగుంటుందని అస్సలు తినరండి. మెంతి ఆకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా వాతావరణం సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు టీ టైం స్నాక్గా ఇలా హెల్దీ స్నాక్స్ని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సీజన్లో ఎక్కువగా దొరికే ఈ మెంతి ఆకుతో ఇలా చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్గా చేసుకోవచ్చు. మరి ఇంకా చాలా టేస్టీగా బ్రహ్మాండంగా ఉండే ఈ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక పెద్ద కట్ట మెంతి ఆకు తీసుకున్నానండి. ఇలా ఆకులుగా తెంపి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకు చేదు అనేది తక్కువ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మెంతి ఆకును బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త పైన కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇక్కడ మైదా మనం ఏం యూజ్ చేయట్లేదు. హెల్దీగా చేయడానికి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు సూజీ బొంబాయి రవ్వ తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలర్ కోసం మాత్రమే అండి పసుపు. అయితే చాలా టేస్టీగా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లో మనం టేస్ట్ మంచి రావడానికి కొంచెం మసాలాలు కూడా యాడ్ చేస్తున్నామండి. అరుగుదల కోసం ఇలా మంచిగా 1 టీ స్పూన్ అజ్వైన్ వేసుకోవాలండి. అజ్వైన్ వేసుకోవడం వల్ల, వాము వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది స్నాక్స్కి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి చిన్న స్పూన్తో. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా చిన్న స్పూన్తో వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ అండి. మెంతి ఆకు తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి ఈ స్నాక్స్ అయితే. ఇప్పుడు దీంట్లో మంచిగా క్రిస్పీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా చాలా బాగుంటుందండి స్నాక్స్ అయితే. ఇప్పుడు ఈ పిండిని మనం మొత్తం నెయ్యిని పట్టించాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మనం. ఇలా చేసి పెట్టుకుంటే మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా ముద్ద కడితే ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే పిండి మనకు బైండ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకును దీంట్లో వేసుకోవాలండి. ఇలా మెంతాకు మొత్తం వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు ఉండదండి దీంట్లో అయితే. ఇప్పుడు ఫ్రెష్గా చాలా వస్తుంది కదండి, మెంతితో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మెంతి ఆకును వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇలా రబ్ చేసినట్టు చేస్తూ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని కాస్త హార్డ్గానే మిక్స్ చేసుకోవాలండి. అందుకే కొద్దిగా వాటర్ వేస్తూనే మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి మీరు వాటర్ ఎక్కువ వేస్తే పల్చగైపోతుందండి పిండిని. ఈ పిండిని మనం కాస్త హార్డ్గానే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా హార్డ్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5-10 నిమిషాల తర్వాత పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అన్నీ ఇదే విధంగా బాల్స్ లాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంటే మనకు ఈజీగా స్నాక్స్ చేసుకోవడానికి సింపుల్గా అయిపోతుందండి ఇలా చేసుకొని పెట్టుకుంటే.
ఇక్కడ నేను అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఒకటి తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా తాల్చుకోవాలండి. చిన్న సైజులో మనం చెక్కలైతే ఎలా చేస్తామో అదే మీరు చెక్కలు చేస్తే ఇలా ఒత్తుకుంటారు కదండీ, అలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు పెద్ద చపాతీలా చేసుకొని కూడా చిన్న మూతతో అయినా ఇలా చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్లో మనం ఇలా తాల్చడం వల్ల ఆ క్రాక్స్ వస్తాయి కదండి, ఫ్రై చేసినప్పుడు చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి. అదే మనం మూతతో కట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీ కావాలంటే ఒక పెద్ద చపాతీలా చేసి మూతలో కట్ చేసుకుంటా అవి కూడా చేసుకోవచ్చు. ఇలా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇదే విధంగా తాల్చుకోవాలి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం. మరీ మందగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పొంగకుండా ఉండడానికి మనం ఇలా ఫోక్తో కుచ్చుకోవాలండి. ఇలా కుచ్చడం వల్ల మనకు అవి పొంగవు, క్రిస్పీగా వస్తాయి. మంచి ఒక డిజైన్ లాగా ఉంటుందండి పైన అయితే. ఇలా మనం ఫోక్తో కుచ్చడం వల్ల ఇలా డాట్స్ లాగా ఇలా ఫోక్తో కుచ్చాలి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. పొంగవండి, చాలా గుల్లగా వస్తాయి ఇవైతే. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను సగం వరకు చేసుకున్నాను, సగం తర్వాత చేసుకుంటానండి ఫ్రై చేసే వరకు. ఇక్కడ ముందుగా కొన్ని చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మాత్రం మీడియం హీట్లో ఉండాలండి. ఇలా మనం పిండి ముద్ద వేస్తే పైకి స్లోగా రావాలండి. ఇప్పుడు ఇలా మంచిగా చక్కగా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి చక్కగా క్రిస్పీగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 వేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి. అది హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా రావండి. ఇలా చక్కగా అన్నిటినీ 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చెక్కలే అనొచ్చు, అప్పాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా హెల్తీగా కూడా అండి. ఇప్పుడు 1 బై 1 అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము పిల్లలకు స్నాక్స్లో అయినా కట్టించవచ్చండి. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే ఈ చెక్కల్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చూడండి, చూస్తేనే తినేయాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.